రావిపాటి నాగేశ్వరరావు గారు, నాకు కూడా స్నేహితులైన వాసిరెడ్డి విక్రాంత్ గారి ద్వారా గుంటూరులో ఒక సభకి వారిని ఆహ్వానించారు. 2010 డిసెంబర్ 4 అన్నమయ్య కళావేదిక మీద వనమాల అనే పేరుతో కృష్ణదేవరాయల మీద వేసిన ఒక సంచిక ఆవిష్కరణ. 3 నెలల ముందు వాసిరెడ్డి విక్రాంత్ సహాయంతో వారి ఆఫీస్కి వెళ్ళి వారి అనుమతి తీసుకున్నాను, వస్తానన్నారు. అప్పుడు విక్రాంత్ చెప్పారనే కానీ నాకు వరప్రసాద్ రెడ్డి గారి గొప్పతనం గురించి ఏమీ తెలియదు. ఆ సభకి ఆయన వచ్చారు, చాలా చక్కగా మాట్లాడారు. ఆ తర్వాత 2-3 రోజులకి రావిపాటి నాగేశ్వరరావు గారు ఫోన్లో మాట్లాడుతూ ఆయన గుంటూరుకి రావటం ఎలా సంభవించిందో చెప్పారు. వాళ్ళ సంస్థ శాంతా బయోటెక్నిక్స్ని ఫ్రాన్స్ సంస్థ ఒకటి తీసుకునే ప్రయత్నంలో ఉంది. అదే సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు భారతదేశంలో పర్యటిస్తూ ఉన్నాడు. ఫ్రాన్స్ రాయబారి బెంగళూరులో ఒక విందు ఏర్పరిచారు. ఫ్రాన్స్ అధ్యక్షుడికి పారిశ్రామికవేత్తలకి పరిచయం ఏర్పాటు చేయడానికి. ఆ విందు డిసెంబర్ 4, 2010 డిసెంబర్ 4. నాకు ముందు మాట ఇచ్చాననే, ఆ మాట తప్పకూడదనే బలీయమైన దీంతో ఆయన వాళ్ళ అమ్మాయిని, వాళ్ళ పెద్దమ్మాయిని ఆ సదస్సుకు పంపి, ఆ డిన్నర్కి పంపి తను గుంటూరు వచ్చారు. అది ఆయనకు చాలా ముఖ్యమైన సమావేశం. ఆయన సంస్థని ఫ్రాన్స్ సంస్థ తీసుకోబోతుంది. వాళ్ళందరూ ఆ ఫ్రాన్స్ సంస్థ తాలూకు వాళ్ళందరూ ఈ డిన్నర్కి వచ్చున్నారు. అయినా సరే నాకు మాట ఇచ్చారనే ఏకైక కారణంతో ఆయన గుంటూరుకే వచ్చారు. ఆ తర్వాత వారితో పరిచయం కలిగే కొద్దీ, వారి మీద వచ్చిన వ్యాసాలు చదివే కొద్దీ వారు మనకి ఒక రోల్ మోడల్ లాంటి వ్యక్తి అని నాకు అర్థమైంది. WHO ఏర్పరిచిన సదస్సులో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏర్పరిచిన సదస్సులో ఒక యూరోపియన్ వ్యక్తి చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఇండియాని, పాకిస్తాన్ని బెటర్ కంట్రీస్ అని పిలిచాడు. ఎన్నాళ్ళు అంటే మందులు, వ్యాక్సిన్లు భారత్కు సరఫరా అనే అంశం వచ్చినప్పుడు ఆ యూరోపియన్ వ్యక్తి, పెద్ద మనిషి, ఆ వ్యాఖ్య చేశాడు, ఈ బెటర్ కంట్రీస్ని మనం ఎన్నాళ్ళు పోషిస్తాము అని. అది ఆయన చాలా పుచ్చుకుంది. నా దేశాన్ని బెటర్ కంట్రీ అంటే మనమేమో అన్నపూర్ణ అని, రత్నగర్భ అని అనుకుంటాము, నా దేశాన్ని నా బెటర్ కంట్రీ అన్నాడే అని. ఆయనకి ప్రసాద్ గారు అనే ఇంకొక సైంటిస్ట్ జత అయ్యారు. వాళ్ళ అమ్మగారి పేరుతో శాంతా బయోటెక్నిక్స్ అనే సంస్థ స్థాపించి టీకాలను, అంటే ఆ సదస్సు జరిగింది టీకాల ఉత్పత్తి గురించి ఆయన పథకాలని అన్వేషించడం మొదలుపెట్టారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొని మొత్తం మీద ఈయన ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి వెలువడేదానికి 2,500 రూపాయలతో మనం దిగుమతి చేసుకునే వ్యాక్సిన్స్ని ఆయన 250 రూపాయలకే భారతదేశంలో మొదలుపెట్టారు. ఆ తర్వాత 200, తర్వాత 150, 100, 25 రూపాయలకు కూడా ఆయన వ్యాక్సిన్స్ ఇచ్చారు. హెపటైటిస్ బి వ్యాక్సిన్ శాంతా బయోటెక్నిక్స్ కృషి. ప్రసాద్ గారు అనే సైంటిస్ట్ అమెరికాలో ఉన్నారు. వరప్రసాద్ రెడ్డి గారి కార్యనిర్వహణ చాతుర్యం. ఆయన అందరూ మీరు టీకాలు సృష్టించారు, అనిపించుకున్న దేశాన్ని ఆయన డోనార్ కంట్రీ స్థాయికి తీసుకెళ్లారు. శాంతా బయోటెక్నిక్స్ ద్వారా సుమారు 125 దేశాలకి రకరకాల వ్యాక్సిన్లు ఎగుమతైనవి. కొన్ని దేశాలకైతే, ఆఫ్రికా దేశాల్లో పేద దేశాలకి ఆయన ఉచితంగా కూడా పంపించారు. వాళ్ళ అమ్మగారి నుంచి దాతృత్వము, ఆధ్యాత్మికత, సుగుణాలను ఆయన పుణికిపుచ్చుకున్నారు. వాళ్ళ మేనమామ గారు
నెల్లూరులో పేరు మోసిన కమ్యూనిస్టు సేతురామిరెడ్డి గారు. ఆయన శిక్షణలో చిన్నప్పుడు పెరిగారు. ఈ కమ్యూనిస్టు భావజాలము, భారతీయ ఆధ్యాత్మికత రెండూ కలిస్తే ఎట్లా ఉంటుందో వరప్రసాద్ రెడ్డి గారి జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. వారు శాంతా బయోటెక్నిక్స్ని ఆ ఫ్రాన్స్ సంస్థకి ఇచ్చేసిన తర్వాత అంతకు ముందు కూడా సాంస్కృతిక కార్యక్రమాలకి ఆయన చాలా విరివిగా సహాయం చేశారు. తర్వాత శాంత వసంత ట్రస్ట్ పేరుతో ఆయన ఒక ట్రస్ట్ ఏర్పరిచి, శాంత అంటే వాళ్ళ అమ్మగారు, వసంత అంటే వాళ్ళ శ్రీమతి గారు, వాళ్ళిద్దరి పేరుతో ట్రస్ట్ ఏర్పరిచి హైదరాబాద్ ప్రాంతంలో బయటికి తెలిసి బయటికి తెలియకుండా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు. తెలుగు సంస్కృతి ఆయనకి చాలా అభిమానమైన అంశం. దానికి సంబంధించి ఏ కార్యక్రమానికి ఆయన దగ్గరికి పోయినా సరే ఒట్టి చేతులతో వచ్చిన వాళ్ళు లేరు. ఆయన సుమారు ఇప్పటికీ 180 గ్రంథాలు తన పేరు ఉండి పేరు లేకుండా తన ఆర్థిక సహాయంతో అచ్చు వేయించారు. అన్నీ విలువైనయే. ఒకసారి ఆయన క్రమశిక్షణకి దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వివిఐటిలో ఒక విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చారు. గుంటూరు నుంచి వివిఐటికి పోయేలోపు 5 గంటలకు వస్తానన్నారు. 5:10కి వెళ్ళాం. 5:30కి కార్యక్రమం మొదలైంది. అప్పటికి వివిఐటి చైర్మన్ విద్యాసాగర్ గారు, మీరు లేటుగా రాలేదండి, మాకు 8 గంటల దాకా ప్రోగ్రాం జరుగుతుంది, ఎప్పుడైనా ఇది చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు. అయ్యో లేదని నేను 5 గంటలకు వస్తానన్నాను, 5:10కి వచ్చాను, 5 గంటలకు వస్తాను. సరే, సభకు ఆయన మాట్లాడే టైం వచ్చింది. ఆయన ఒక 5 గుంజీళ్ళు తీసి, ఇది నా తప్పుకి ప్రాయశ్చిత్తం అనుకోండి, నేను ఏనాడు టైం తప్పలేదు, ఈసారి అనేక కారణాలతో గేదెలు అడ్డం వచ్చినాయి, గుంటలు, గేదెల దగ్గర వెళ్ళండి, మాకు లేట్ అయింది, నంబూరు దగ్గర గేదెలు ఇంటికి తిరిగి వస్తూ ఆగిపోయాం. నాకు తెలిసి ఫస్ట్ టైం నేను లేటుగా ఒక సభకంటూ రావటము, నన్ను క్షమించండి అని ఆయన గుంజిళ్ళు తీశారు. నేను 10 తీయాలి యాక్చువల్గా, ఈ తప్పుకి మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, అవి తీస్తాను అని. విడిగా మాట్లాడేటప్పుడు కూడా ఆయన విజ్ఞానము, ఆయన లోకాన్ని అర్థం చేసుకునే తీరు, ఈ సమాజంలో వచ్చే చెడు పరిణామాల మీద ఆవేదన, అవన్నీ విడిగా మనకి కూర్చొని మాట్లాడి, ఆయన కొత్త పాత లేకుండా ఎవరితోనైనా సరే ఎంతసేపు అయినా వాళ్ళు గనక వినేతత్వం ఉన్నట్టయితే గనక చెప్పగలిగే మనిషి. నేను ఒక కోరిక కోరాను. నా కోరికని ఆయన కొంచెం సరిచేసి చక్కదిద్ది, నువ్వు చెప్పేదాని వల్ల నువ్వు కోరిన ప్రకారం అయితే నువ్వు కొద్దిగా ఇబ్బందుల్లో పడతావు, అందుకని నువ్వేం ప్రోగ్రాం చేయదలుచుకున్నావో అది ఆఫీసుకు తెలియపరచు, ఆఫీసులో నీకు కావాల్సిన మంజూరు చేయమని చెప్తాను, నన్ను నువ్వు అడగాల్సిన పని లేదని కూడా చెప్పారు. ఆఫీసు నుంచే నీకు నేరుగా వచ్చేస్తాయి అని. ఇది ముందు ఒక 10 ఏళ్ళు అనుకుందాము, తర్వాత అన్నీ సక్రమంగా జరిగితే ఇంకా పొడిగించుకుందాము. నువ్వు నీ ఇష్టం వచ్చిన కార్యక్రమం, అయ్యా నేను ఇది చేయబోతున్నాను ఏం చెప్పొద్దు, నాకు నువ్వేం చేయదలుచుకున్నావో అది ముందుగా ఒక మాట చెప్పేసి నీ కార్యక్రమాల్లో నువ్వు ఉండమన్నారు. బడ్జెట్కి ఏం పెద్ద పరిమితులు కూడా నాకు ఆయన ఏమీ విధించలేదు. నాకు చేసే ఉత్సాహం కొద్దిగా ఉన్నది, ఆయనకి ఇచ్చే గుణం పుష్కలంగా ఉంది. నేను రెండింటిని జత చేసుకొని గుంటూరులో ఈ సంస్థ పెట్టడము, దీని ద్వారా మొట్టమొదటి కార్యక్రమంగా ఇదిగో మాకు సంగీత పరంగాను తెలుగు భాషకు చేసిన సేవ పరంగాను మహనీయుడైనటువంటి త్యాగరాజు గారి యక్షగానం ప్రహ్లాద్ భక్తి విజయ ఆలాపన మొట్టమొదటి కార్యక్రమంగా పెట్టుకున్నాం. ఈ కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలపవలసిందిగా పరిషత్తుకి నేను అనుకున్న మొట్టమొదట వరప్రసాద పరిషత్ అని. అయితే నాకు అత్యంత ఆత్మీయులు, పెదకాకాని వాస్తవ్యులు శ్రీ పిన్నమనేని మృత్యుంజయరావు గారు వీల్లేదు, ఈశ్వర కూడా ఉండాల్సిందే అన్నారు. ఆయన పూర్తి పేరు ఈశ్వర అయితే నువ్వు పొడిగా వరప్రసాద పెడితే అట్ట ఈశ్వర ఉండాల్సిందేనని. పరిషత్తు కూడా సరే బాగానే ఉందనుకున్నాం, ఎందుకంటే అత్యంత అభిమాన రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కళాభివర్ధిని పరిషత్తు అని పెట్టారు. విశ్వనాథ గారు, నోరి నరసింహశాస్త్రి గారు, అడవి బాపిరాజు గారు, కనీసం ఒక 20-30 మంది దిగ్ధంతులు కలిసి ఏర్పడిన సంస్థకి నవ్య సాహిత్య పరిషత్తు అని పేరు.
అట్లా తెలుగు వాళ్ళు చాలా సంస్థలు పరిషత్ అని కాకుండా పరిషత్ అనే పెట్టుకున్నారు. జ్ఞాన సంపన్నులైన నలుగురు ఎక్కడ చేరితే అదే పరిషత్తు. పరిషత్ అంటే ప్రత్యేకంగా సభ భవనం అదేం కాదు. కాస్త తెలివిడి ఉన్నవాళ్ళు నలుగురు ఒక చోట చేరితే దాన్ని మనం పరిషత్ అని పిలవచ్చు. నాకు నన్నయ్య గారు వాడిన ఆ పరిషత్ అనే మాట మీద ఉండే మోజు కొద్దీ నేను అది కలుపుకున్నాను. మృత్యుంజయరావు గారు ఈశ్వర కలిపారు. మొత్తం మీద మీ ముందుకి ఈశ్వర వరప్రసాద పరిషత్తుగా మీ ముందుకు వస్తుంది. ఇది మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా శ్రీ రావెల సాంబశివరావు గారు మాట్లాడతారు. రావెల సాంబశివరావు గారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి విశ్రాంత కుల సచివులు, ఒకప్పుడు రిజిస్ట్రార్ అనేవాళ్ళు, ఈ మధ్య సార్ కుల సచివులు అంటున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వ్యవస్థాపక రిజిస్ట్రార్. మంచి బాగా చదువుకున్నారు, తెలుగు సాహిత్యము, అనువాదాలు విరివిగా చేశారు. మంచి అనువాదాలు, గొప్ప అనువాదాలు. గత 2 ఏళ్లుగా వారు నన్ను క్షమించాలి, గత 2 ఏళ్లుగా వారు నా పని తప్పితే ఇంకోటి చేస్తున్నారు అనుకోవట్లేదు. ఫర్గాటన్ ఎంపైర్ని తెలుగులోకి అనువాదం చేశారు. మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి హిస్టరీ ఆఫ్ రెడ్డి కింగ్డమ్స్ అనువాదం పూర్తయిపోయింది. ఈ 3-4 నెలలుగానే వారికి నా నుంచి ఎలాంటి పని లేకుండా వాళ్ళు విశ్రాంతిగా ఉన్నారు. శ్రేయోభిలాషి అయిన శ్రీ రావెల సాంబశివరావు గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. ఇది ఈశ్వర వరప్రసాద పరిషత్తు శుభారంభ వేళ. నేడు ఉగాది. ఈ పర్వదినాన్ని ఆంధ్రులు యుగాదిగా ఎరిగినటువంటిదే. ఇటువంటి శుభవేళ ఒక భోలా శంకరుణ్ణి, ఒక ఆది భిక్షువుని, ఒక బాలచంద్రునికి, ఒక లక్ష్మీనారాయణునికి, ఒక వెంకటేశ్వరునికి జత చేసి సరసన నిలిపిన చతురుడు రవికృష్ణ. ఈ శుభారంభం రసమయం, రాగమయం, అనురాగమయం. అది తన కొబ్బరాకు బూర వల్లనో, టమటమాల బండి మోత వల్లనో, లేక శ్రీమతి బృందా మాణిక్యవాసిగన్ బృందం భక్తి విజయగాత్ర కచేరీ వల్లనో అనేది వాచ్యం చేయడు రవికృష్ణ. విడగొట్టి చూస్తే దేనికదే, కదగొట్టి చూస్తే నాదం అంతా ఒకటే, నినాదం అంతా ఒకటే, నిజం అంతా ఒకటే. విశ్వనాథ ఒక పర్యాయం అంటాడు. అడవి బాపిరాజు, ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు, నోరి నరసింహశాస్త్రి, గోపీచందు, బుచ్చుబాబు, కొడవటిగంటి కుటుంబరావు, చలం మొదలైన రచయితల మార్గాలు భేదమైన ఒక్కొక్కడు దిగ్గజం వంటివాడు. తిక్కన్న వంటి కవి తుమ్మల సీతారామమూర్తి చౌదరి ఆత్మకథ వ్రాశాడు. ఆయనది స్వచ్ఛమైన భాష. నారాయణరెడ్డి దానికో అంటే గజలకు వైలక్ష్యం తెచ్చాడు. అతడు చదవటం కూడా అంతరమ్యంగానే చదువుతాడు. ఇందులో కాళోజీ అని ఒక కవి ఉన్నాడు. గజల కవిత్వానికి మరీ నకలు. అతని ఆక్షేపణ ఇంత సున్నితంగా ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. అసలు ఈ హేతువాద యుగానికి మూల పురుషుడున్నాడే, అతడే త్రిపురనేని రామస్వామి చౌదరి. ఆయన సూతపురాణం అనే మహాగ్రంథం రాశాడు. ఆయన పద్యరచనా శైలి మధురం, భావాలన్నీ పురాణాలకు వ్యతిరేకం. మొదట విప్లవం తెచ్చింది ఆయనే. ఇలా భాషలో, భావాలలో విప్లవాలను ఎన్నింటినీ మున్ముందు రవికృష్ణ ఈ పరిషత్తు ద్వారా ఎరుకపరచనున్నాడో చూడాల్సి ఉంది. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అనేది ఎంత మగవాసన కొట్టే నానుడిగా కనిపించినా అది ఈశ్వర వరప్రసాద్ గారికి అతికినట్లు సరిపోతుందని చెప్పేందుకు నేను వెనకాడను. ఆయన పుణ్యం కొద్దీ లభించినటువంటి పురుషుడు. ఇటు కేవలం ఆంధ్రదేశానికే కాదు, యావత్ భారతానికి కూడా. అయితే ఆయన్ని నేను చూసింది 2 సార్లే.
రెండుసార్లు మిత్రులు రవికృష్ణ కారణంగానే. అయితే ఆయన ఆ 2 పర్యాయాలు దూరంగా కూర్చుని చెవులప్పగించి విన్నానే కానీ మాటలు కలబోసిన వాడిని కాను. అయినా నేను విన్న ఆయన మాటలు ఆయన వ్యక్తిత్వానికి గీటురాళ్లుగా కనిపించాయి. అందుకే నాకంటే మీకే బాగా తెలిసిన వరప్రసాద్ గారిని గురించి 2 ముక్కలు చెప్పమంటే తగుదనమ్మా అంటూ ఇలా గజ్జి కట్టడం. అయితే మిత్రులు రవికృష్ణ వంటి వాళ్ళు ఏదైనా కోరితే కాదనటం కొంచెం కష్టమే. ఆ మాటకొస్తే మన రవికృష్ణకు కూడా వరప్రసాద్ గారంటే ఎవరో మొదట అంతగా తెలియదనే విషయం తానే స్వయంగా చెప్పాడు ఇక్కడి నుండి. ఫోన్ మాట్లాడుతూనే అమాయకంగా ముఖం పెట్టి వరప్రసాద్ అంటే ఎవరు అనేది ఆయనతోనే చెప్పించుకోగలిగినటువంటి గడుసరి మన రవికృష్ణ. వరప్రసాద్ గారితో ఆయన పిన్న వయస్కుడిగా ఉన్నప్పుడు తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు ఎవరో, వాళ్ళు బాగా చెప్తే అలా ఎందుకు అనిపించిందో, బాగా చెప్పకపోతే అందుకు కారణాలు ఏమిటో మరీ గుర్తుకు తెచ్చుకునేట్లు చేసి ఆయనతో ఒక చిక్కటి వ్యాసం రాయించినటువంటి మహోపాధ్యాయుడు మన రవికృష్ణ. ఒక పర్యాయం రవికృష్ణ కారణంగా వరప్రసాద్ గారి జీవితంలో గయోపాఖ్యానం ఎదురైంది. సందర్భం ఆయన చెప్పాడు. 4/12/2010 నాటిది. రాయల పట్టాభిషేక పంచశతి శతజయంతి సంచిక ఆవిష్కరణ అది. దాన్ని ఆవిష్కరించేందుకు ముందుగా మాట పుచ్చేసుకున్నాడు రవికృష్ణ. అందుకు గయోపాఖ్యానం అన్నది. అప్పుడు అదే రోజు అదే సమయానికి ఫ్రాన్స్ రాయబారి ఇచ్చే విందుకు హాజరు కావాల్సి వచ్చింది వరప్రసాద్ గారు. ఆయన తన కన్నుల వెలుగైన వారి అమ్మాయిని ఆ విందుకు పంపే ఏర్పాట్లు చేసి గుంటూరుకు పయనమయ్యారు. ఇప్పుడు మనం అభినందించవలసింది మిత్రులు రవికృష్ణ, శాంతాబయోటిక్ వరప్రసాద్ గారినా? ఇద్దరినీ అభినందిస్తే మన సొమ్మేం పోతుంది? మరి మన ఆనందాన్ని మీరు ఎలా తెలియజేయాల్స్తున్నారు? అలా వరప్రసాద్ గారు సిరిగలవాడని మనం దూరంగా జరగవలసినటువంటి పని లేదు. ఆయనకు సాహిత్య రంగంలో అబ్బిన మాటవాసి, రాతసిరి రవికృష్ణ చెప్తుంటే వినాల్సిందే. సక్సెస్ అంటే తానొక్కడే నిచ్చెనెక్కడం కాదని, తన ఉద్యోగులందరినీ నిచ్చెనెక్కించడం నేర్చినటువంటి అసలు సిసలు సామ్యవాది వరప్రసాద్ గారని రవికృష్ణకి ఎనలేని నమ్మకం. అటువంటి ఉదారుడు మన రవికృష్ణకు ఒక మాట ఇచ్చారు. అది విని తనకు నిచ్చెన ఎక్కిన అనుభూతి కలిగింది. కుడుమిస్తే పండగ అనుకునే మన రవికృష్ణకు నేలమాళిగలో ఏవో లంకె బిందెలు దొరికినంత సంబరం. ఇక ఆగడు రవికృష్ణ. తన అచ్చుముచ్చట్లు పెచ్చరిల్ల చేస్తాడు. వరప్రసాద్ గారి వదాన్యతకు అర్థం కల్పిస్తాడు. చూస్తూనే తాను వ్రాసేవో సంపాదకత్వం వహించేవో అచ్చులో 100 చూసేస్తాడు. ఈలోగా మరెంత సాహిత్య సేవ నెత్తికెత్తుకుంటాడు. అలా మా రవికృష్ణ సాహిత్య కృషికి ముత్యాల గొడుగు అందించనున్న వరప్రసాద్ గారిని వందిస్తున్నా, అభినందిస్తున్నా. ఊళ్ళో బొమ్మిడాల వాళ్ళ పల్లకి ఎలాగూ సిద్ధంగా ఉండనే ఉంటుంది. మన వద్ద ప్రతిభ ఉండాలే కానీ అది రాణించక తప్పదు. ఏ తావున నిలకడ నీకు అని యోచింపవలసినటువంటి పని లేదు. ఎవరితోనైనా రాగసుధా రసపానము చేయించగలడు. ఈ జగదానందకారకుడు ప్రక్కన నిలబడితే చాలు గంధం అలదినట్లే, ఉయ్యాలలూపినట్లే. ఓ శాంతిపద నిర్మాత వందనము. నాకు ఈ అవకాశం కల్పించినందులకు రవికృష్ణ నీకు వందనము. అంగుదారుడు ప్రధాన కథకుడు కావడం ఆనందదాయకం. ఈ ఈశ్వర వరప్రసాద కళాకాసారమున నిరంతరము నీరక్షీర న్యాయ విచికిత్స అపురూపంగా కొనసాగాలని కోరుకుంటూ అందరికీ నమస్కరిస్తూ సెలవు.
నన్ను రావెల సాంబశివరావు గారు సంఘటన ఉదహరిస్తూ గడసరన్నారు కానీ అది అమాయకత్వం అండి. అంటే ఆర్వీఆర్ కాలేజ్ తరఫున రజతోత్సవ సంచిక వేస్తూ పెద్దవాళ్ళు సంఘంలో పెద్దవాళ్ళు వాళ్ళ చిన్నప్పటి విద్యానుభూతుల్ని రాయమని అడుగుతూ వరప్రసాద్ రెడ్డి గారితో పరిచయం ఉన్న ఒక వ్యక్తిని ఆయన దగ్గరికి పంపాను. నాకు వరప్రసాద్ రెడ్డి గారి ఆయన నాకు డబ్బాలు కొడుతుండేవాడు, నాకు వరప్రసాద్ అంతా అంటుండేవాడు అనమాట. అందుకని ఆయనతో నాకు వ్యాసం రాయించి పంపంటే ఈయన వెళ్ళి అడిగారు. ఆ వ్యాసం నాకు పోస్ట్లో మా కాలేజీకి వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన ఫోన్ చేసి, హలో రవికృష్ణ గారేనా? నేనేనండి, నా పేరు వరప్రసాద్. వరప్రసాదా? ఏ వరప్రసాద్ అండి అని అడిగాను. అంటే అప్పుడు మాకు అసలు పరిచయం లేదు. మా ఇద్దరికి మధ్యవర్తి అయిన ఫ్రెండ్ని పంపానే తప్పితే నేను ఆయనతో మాట్లాడలేదు, ఆయన అసలు అడగలేదు. ఆ పేరు ఇంకా మైండ్లోకి రిజిస్టర్ కాల. ఏ వరప్రసాద్ రెడ్డి అంటే శాంతా బయోటెక్స్ వరప్రసాద్ రెడ్డి అండి, మీ రమేష్ ఫ్రెండ్ని పంపించారు నా దగ్గరికి అన్నారు. ఆయన చాలా బాగా, నేను ఎలా కోరానో అలా రాసి పంపిన వ్యక్తుల్లో ఆయన ఒకడు. అంటే టీచర్తో మీరు పొందిన గొప్ప అనుభూతులే కాకుండా టీచర్తో మీరు పొందిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ రాయమని కూడా అడిగాను. అట్లా రాసింది ఆయన ఒక్కరే. మిగతా వాళ్ళందరూ టీచర్లను పొగుడుతూ రాసిన వాళ్ళే కానీ టీచర్ ఎట్లా వాళ్ళ మీద కొంచెం దుష్ప్రభావం చూపించారో ఆయన ఒక్కడే రాశారు. రావెల గారు ఇది దేనికైనా సరే చాలా చక్కగా ప్రిపేర్ అయ్యి వస్తారు. ఇది కూడా మంచి వ్యాసంలాగా తయారు చేసుకుని వచ్చారు, వారు ధన్యవాదాలు. సంస్కృతి సంస్థ వ్యవస్థాపకులు బాలచంద్ర గారు నాటక రంగానికి, సాంస్కృతిక రంగంలోనూ అందులో ముఖ్యంగా నాటక రంగానికి వారు ఇచ్చిన చేయూత అంతా ఇంత కాదు. ఇటీవల కరోనా సమయంలో కూడా చాలామంది కళాకారులను ఆయన పేరు చెప్పకుండా ఎంతోమందిని ఆయన ఆదుకున్నారు. అది వదాన్యత ఆయనలో రక్తంలో ఉందన్నమాట. బాలచంద్ర గారు ఎన్నో మంచి పుస్తకాలని నేను అడగటం వల్లనో లేకపోతే పని కల్పించాలనో చాలా మంచి పుస్తకాలని నా ద్వారా ప్రచురింపజేశారు. బాలచంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ ఈశ్వర వరప్రసాద పరిషత్ దినదనాభివృద్ధి చెంది వారి లక్ష్యాన్ని చేరాలని, అది 10 మందికి ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. స్మాల్ ఈజ్ ఆల్వేస్ బ్యూటీ అండి. డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు గారు, మేము దాదాపు ఒకే కుటుంబం కింద లెక్క. వారు సంగీతంలోనూ సాహిత్యంలోనూ రెండిట్లోనూ రెండంచుల కత్తి అన్నమాట. డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సర్వం తానైన రవికృష్ణ నుంచి చివరున్న అబ్బాయి వరకు అందరికీ నమస్కారం. రామాయణంలో ఒక సందర్భం ఉంది. సీతను వెతకడం కోసం కపులందరూ వెళ్తున్నారు. కానీ ఆంజనేయుడు వెళ్ళడానికి సిద్ధమై నేను వెళ్ళొస్తాను అనగానే ఆ ముద్రిక తీసి ఇచ్చాడు రాముడు. మిగతా వాళ్ళకి కనపడితే ఒకవేళ వాళ్ళు ఎట్లా చేస్తారు? అంతే కదా. వాళ్ళకేమి ఇచ్చాడు? ఏమి ఇవ్వలా. అంటే ఆంజనేయుడికే కనిపిస్తుంది. అట్లాగే ఆయన చాలా ఆచితూచి తను లేకుండా కూడా ఒక సభను నిర్వహించమని రవికృష్ణకి అప్పగించాడు. అంటే ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడ చెయ్యగలరో తెలుసు. అక్కడ ఆయనకి ఎవరికి సీత కనిపిస్తుందో తెలిసినట్టే
ఎవరైతే చెయ్యగలరో తెలుసుకున్నాకనే ఇవ్వడం జరుగుతుంది. అది ఆ సంబంధం. ఇక్కడ ఎవరికి ఎవరు దొరికారు అంటే, ఒక వ్యక్తి ఎంత ధనవంతుడైనా కావచ్చు, చాలా ఇప్పుడు అంబానీలు ఉన్నారు, మన వరప్రసాద్ రెడ్డి గారి కంటే చాలా ఎక్కువ ధనవంతులే. కానీ ఒక వ్యక్తి తను దగ్గర లేకుండానే ఆ వ్యక్తి పేరుతో ఒక సభను నిర్మించి ఆ సభను ఇంత దిగ్విజయంగా సాగించటం అంటే అది రవికృష్ణకే సాధ్యం అన్నది వరప్రసాద్ రెడ్డి గారికి తెలుసు గనక, మనందరికీ తెలుసు గనక. ఆ రవికృష్ణన్ గురించి నేను పొగిడితే నన్ను నేను పొగుడుకున్నట్టే ఉంటుంది. సరే, ఏమైనా ఈ ఈశ్వర వరప్రసాద పరిషత్తులో నేను అనుకోవడం, మొట్టమొదటే సంగీత కచేరీ ఏర్పాటు చేశాడు. సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఇంకేం ఇబ్బంది లేదు, సంగీతం బతుకుతుంది గుంటూరులో. ఇంకా ఇక్కడ త్యాగరాజ పరిషత్ ఉంది, మన గాయత్రి సంగీత సన్మండలి ఉంది. దాంతోపాటు ఈ ఈశ్వర వరప్రసాద పరిషత్తు కూడా సంగీతాన్ని బతికిస్తుంది అని చెప్పడానికి మనం ఒక గుండెమే చేసుకొని చెప్పుకోవచ్చు. అందులో రవికృష్ణకి త్యాగరాజు అంటే విపరీతమైన మక్కువ. ఎన్నిసార్లు వెళ్ళాడో. తిరువయ్యారులోనే మన వారం రోజులు ఉన్నాడు. అంతకుముందు నన్ను తీసుకొని పోయినాడు తిరువయ్యారు. ఇప్పుడు ఇక్కడ ఈ గాయకులకు ఇచ్చినటువంటి పరిషత్తులో సహజంగా పోటీలు కదా ఉంటాయి. మనకి ఇప్పుడు పరిషత్తు నాటకాలు అంటాం కదా. ఈ గాయకురాలకి ఇచ్చినటువంటి ఇదేమిటంటే, సాధారణంగా ఆమెను పాడుకోనివ్వకుండా బంధించి ఎక్కడికి పెట్టాడు, ప్రహ్లాద భక్తి విజయంలోకి చేర్చాడు. ఆమె ప్రహ్లాద భక్తి విజయాన్ని ఇప్పుడు ప్రజెంట్ చేయాలి. ఇంకొకటి ఏమిటంటే, త్యాగరాజస్వామి రాసినటువంటి నౌకా చరిత్ర పూర్తి యక్షగానం షేప్లో ఉంటుంది. ఆ రచనలు కూడా యక్షగానం లాగానే ఉంటాయి, కొంచెం లైట్గా కూడా ఉంటాయి. కానీ ఇందులో ఉన్నటువంటి కృతులన్నీ కూడా వేరుగా కృతులుగా పాడుకోవడం, వేరుగా అంటే యక్షగానంతో సంబంధం లేకుండా కృతులుగా పాడుకోవడం అన్నది ఉంది. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు యక్షగానంగా ప్రజెంట్ చేయటం అనేటువంటిది ఒక సంక్లిష్టమైన పరిస్థితి. అది మళ్ళీ వారికి పెట్టేశాడు. ఇట్లాగే ఇంకొక విషయం ఏంటంటే, సంగీతంతో పాటు సాహిత్యం. ఇప్పుడు అది ప్రహ్లాద భక్తి విజయంలో ఒక చిన్న విషయం ఏమిటంటే, త్యాగరాజస్వామికి రాముడంటే ఎంత భక్తో తెలుస్తుంది. నరసింహస్వామి ప్రత్యక్షం కాడు. ఎక్కడ ప్రహ్లాదుడి ప్రస్తావన వచ్చినా నరసింహస్వామి ప్రత్యక్షం అవుతాడు. కానీ ఇక్కడ త్యాగరాజ ప్రహ్లాద భక్తి విజయంలో నరసింహస్వామి ప్రత్యక్షం కాడు, రాముడే ప్రత్యక్షం అవుతాడు. ఆ రాముడే ప్రత్యక్షం కావడం అంటే త్యాగరాజస్వామికి ఎంత ప్రేమ రాముడంటే అనేది దానికి కూడా ఇది ఒక తార్కాణం. ఇక్కడ బహుశా మాటలు ఉండవు అనుకుంటా మధ్యలో ఇవాళ. అది తెలియదు. ఏ బాయ్ ఉంటుందా? మాటలు ఉండవు అనుకుంటా. తర్వాత ఆ కీర్తనల వరకు గానం చేస్తారనుకుంటా. దాని సంధానం కూడా బహుశా రవికృష్ణ చెప్పినా చెప్పవచ్చు. లేదమ్మా. సరే, ఇంకొకటి ఏంటంటే, నాట్య ఇప్పటికే నాకు తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఈశ్వర వరప్రసాద పరిషత్తు నాట్యానికి కొంత డొనేట్ చేయడం ఇప్పటికే తెలిసింది. అంటే సాయి మంజీరా కూచిపూడి ఆర్ట్స్ అకాడమీకి నాకు చిన్న పదవి ఉంది కాబట్టి అక్కడ అధ్యక్షుడు అనేది ఆ సంభాషణలో తెలిసింది. నాట్యానికి కూడా ఈ పరిషత్తు ఉపకరిస్తోంది. సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం ఏకమాపాధ మధురం అన్యదాలోచనామృతం. ఈ రెండు, సంగీతం సాహిత్యం, ఇది రెండూ కలిసిన నాట్యం కూడా ఈ సంస్థ బాగా అభివృద్ధి చేస్తుందని, నాదాన్ని పోషిస్తుందని, నాదోపాసయా దేవా బ్రహ్మ విష్ణు మహేశ్వర త్యాగరాజస్వామి అంటాడు. నాదోపాసన చే శంకర నారాయణ విధులు వెలసిరి మనసా అని. అలా మంచి భవిష్యత్తుతో వరప్రసాదరెడ్డి గారు గర్వపడే విధంగా వరప్రసాదరెడ్డి గారి పేరుతో ఏర్పడిన ఈ సంస్థ ఆయన ముఖంగా కాకుండా ఆయన
ప్రజెన్స్ లేకుండానే అద్భుతంగా ఆయనకి పేరు తెస్తుందని నమ్ముతూ ఇవాళ వచ్చిన వాళ్ళు కూడా మన దినకర్ మనకు తెలిసినవాడు, మనవాడు, మన ఊరు వాడు. అరుణ ప్రకాష్ చాలా సీనియర్ మోస్ట్ మృదంగ విద్వాన్, బహుశా తిరుచి అన్న శిష్యుడు అనుకుంటాను. ఏమా తిరుశంకరన్ అమ్మా కందస్వామి కదా, రామనాథపురం ఎంఎన్ కందస్వామి, గణేష్ పిళ్ళే, కందస్వామి పిళ్ళే. ఆమామా వాళ్ళు అది రామనాథపురం సంప్రదాయం. ఇక్కడ పుదుక్కోటై సంప్రదాయంలోకి వస్తుంది అనుకుంటా మృదంగం. మృగభూపతి కూడా రామనాథపురమే కదమ్మా. మంచి మృదంగం. ఆయన చాలా గొప్ప కచేరీల్లో పాల్గొన్నవాడు. ఆమె యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ డైనమిక్ అమ్మాయి ఆమె. వాళ్ళు మంచి సంగీతం వినిపిస్తారు. రవికృష్ణ ద్వారా వరప్రసాద రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ ఇది 100% సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం. ఈశ్వర వరప్రసాద్ పరిషత్ అనే పేరు వరప్రసాద్ రెడ్డి గారికి సుతరాం ఇష్టం లేదు. ఆయన జర్మనీ పర్యటనలో ఉన్నప్పుడు ఇవన్నీ పెట్టుకున్నాం మేము. ఈ కార్డు తయారు చేసిన తర్వాత వాళ్ళ ఆఫీస్ పంపి ఊరుకున్నాను. వాట్సాప్ ద్వారా ఆయనకు కూడా పంపలేదు. ఆయన వచ్చిన తర్వాత 2 రోజుల క్రితం వచ్చారు. వచ్చిన తర్వాత ఆఫీస్ ద్వారా తెలిసినట్టుంది. ఆయన ఫోన్ చేసి కొంచెం తీవ్రంగానే వద్దు, అది వ్యక్తి పూజలాగా ఉంది, నాకిద్దరు మహనీయులు ఆదర్శం, ఒకళ్ళు కందుకూరి గారు, 2 గురజాడ గారు, ఆ ఇద్దరి పేర్లలో ఏదో ఒక పేరు పెట్టుకో అని చెప్పారు. మీకు వాళ్ళు ఆదర్శ వ్యక్తులైతే మాకు ఆదర్శనీయమైన వ్యక్తుల పేరుతో మేము పెట్టుకున్నామండి. మీరు అది వరకు ఈ డబ్బు ప్రస్తావన అది వచ్చినప్పుడు నేను ఫలాని పని చేస్తానన్నప్పుడు అవి ఏమీ నాకు చెప్పొద్దు, నీ మీద నాకు విశ్వాసం ఉంది, నేను ఇచ్చేది నేను ఇస్తాను, నువ్వు చేసేది నువ్వు చేసుకో అన్నారు. ఆ మాట ప్రకారం మేము చేసుకుంటున్నామండి అన్నాము. ఆయన గురజాడ ఒకసారి ఆలోచించన్నారు. లేదండి, అది ఊళ్ళో కూడా చెప్పేసుకున్నాం, అయిపోయింది, బారసాల పేరు మార్చుకోనికి వీల్లేదన్నమాట. అందువల్ల ఆయనకి కొద్దిగా ఇష్టం. అంటే నువ్వు నాకు తేవలసిన కీర్తి ఏం ప్రత్యేకంగా ఏం లేదు, నాకు ఉన్నదేదో ఉంది, నాకు ఈ పేర్లు ఈ వ్యక్తి పూజలాగా ఉన్నాయ్యా అని అంటారు ఆయన. సరే, అయినా సరే అంత ఉదారంగా ఇచ్చిన వారి పేరుతో కాకుండా ఎట్లా జరుపుతాము? ఈ ఊళ్ళో నాకు గొంతు మీద కత్తుల్లో ఒకడు శ్రీ మాంగారు, అరసం జాతీయ అధ్యక్షులు శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు నన్ను పైకి చాలా తీవ్రంగా విమర్శించి పారేస్తూ లోపల అంతే తీవ్రంగా అభిమానించే వ్యక్తి శ్రీ పెనుగొండ గారు శుభాకాంక్షలు చెప్తారు. అందరికీ నమస్కారాలు. నాకన్నా ముందు చక్కగా మాట్లాడిన మా రావెల వారు బాలచంద్ర గారు, మా సోదరుడు బూసురుపల్లి, అందరికీ నమస్కారాలు. ఈరోజు ఏప్రిల్ 9 అంటే నాకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకు అనంటే మా అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం 1936 ఏప్రిల్ 9న లక్నోలో ప్రేమ్చంద్ గారి అధ్యక్షతను ఆవిర్భవించింది. ఈ రోజుకు ఆ సంస్థ ఆవిర్భవించి 88 సంవత్సరాలు అయింది. ఆంధ్రప్రదేశ్లో 1943 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో తాపి ధర్మారావు గారి అధ్యక్షతన తెనాలిలో జరిగిన మహాసభల ద్వారా అభ్యుదయ సంఘం ఆవిర్భవించింది. ఈ రోజుకి 81వ సంవత్సరం నుండి 82వ సంవత్సరంలోకి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ సంఘం ప్రవేశించింది, కృషి చేస్తూ ఉంది. నేనైతే ఈ అభ్యుదయ రచన సంఘంలో 50 సంవత్సరాలుగా కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాను. అప్పుడు నాకు 19 ఏళ్ళు అయితే ఇప్పుడు 69 సంవత్సరాలు. కార్యకర్త అంటే మనవాడు ఇప్పటిదాకా సంపాదకీయాలు రాసుకుంటూ పుస్తకాలు పరిష్కరించుకుంటూ కూర్చున్నాడు, పనిచేస్తున్నాడు. ఇప్పుడు కార్యకర్త అయ్యాడు అని అంటే కుర్చీలు వేయాలి, ఆ వేసిన కుర్చీ తుడవాలి, మళ్ళీ కరపత్రాలు ఊరంతా పంచాలి. నేను చెప్తూ ఉంటాను, ఊర్లో అందరు పోస్ట్ మాస్టర్లకు ఎన్నిళ్ళు తెలుసు, నా ఒక్కడికి 6 నెలలు తెలుసు అని. అది నిజం కూడా. ఇప్పుడైతే వాట్సాప్ వచ్చినాయి కాబట్టి అందరికి పోస్ట్ చేస్తున్నాం. అతను కూడా ఎవరికి పర్సనల్గా ఇవ్వలేదు. అసలు కరపత్రాలు కూడా మనం వేయటం లేదు. అసలు కార్యకర్త అనేవాడి చేతిలో ఒక కరపత్రం ఉండాలి, రావటం పంచాలి, ఒక పుస్తకం ఉండాలి, లేకపోతే ఒక చందా పుస్తకం ఉండాలి. ఇవన్నీ అవసరాలు అన్నమాట. అయితే మనవాడికి ఒక అదృష్టం ఏంటంటే చందాలు అవసరం లేదు.
ఆర్థికంగా మనకి మంచి వెనకాల బలమైన శక్తి ఉంది. మేమైతే మాకు ఒక వెనకాల ఒక రాజకీయం ఉంది, మార్క్సిజం అని కమ్యూనిజం అని ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మేము అట్టటి వాళ్ళనే పిలుచుకోవాలి, ఆ కరపత్రాలు రాసుకోవాలి, అది ఈ పనులన్నీ చేసుకుంటూ ఇవన్నీ చేయాలన్నమాట. మరి రవికృష్ణ కూడా ఇప్పుడు సంపాదకుడు, పరిష్కర్త, కార్యకర్త ఈ రంగంలో కొత్తగా ప్రవేశించాడు. ఇది అతను జయప్రదం అవుతాడు, అతను కృషి మీద నాకు నమ్మకం ఉంది. ఒక జ్యోతి మరొక జ్యోతి కలిసి పెద్ద కొత్త వెలుగులను అందిస్తుందని చెప్పి ఆ వెలుగుల్లో ఈశ్వర వరప్రసాద పరిషత్తు కూడా ఉంటుందని నేను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ, శ్రీశ్రీ ఒక మాట అన్నాడు ఒక చోట, గ్రంథాలయాన్ని ప్రారంభిస్తూ మీరు ఒక మాట రాయండి అని అంటాడు. ఈ గ్రంథాలయం జనజనాభివృద్ధి చెందకూడదు. వాడు ఇదేంట్రా ఎట్ట రాస్తున్నాడు గురువుగారు అని చెప్పాడు. బెత్తరిపోయి ఆయన చూశాడు, ఏమంటే రాశాడు క్షణక్షణాభివృద్ధి చెందాలని. మిత్రుడు ఆ కృషి కొనసాగిస్తాడని ఆ విశ్వాసం నాకు ఉంది. అందరికీ ధన్యవాదాలు. లంచం ఇవ్వకూడదు అనే నియమం పెట్టుకొని తన సంస్థ పనిచేయటం 4 ఏళ్ళు 5 ఏళ్ళు లేట్ అవుతున్నా సరే లంచం ఇవ్వకుండానే పని జరిపించుకోవాలనే దృష్టితో ఆయన ఉన్నారు వరప్రసాద్ రెడ్డి గారు. అలానే చేశారు. తన జీవితంలో లంచం ఇవ్వలేదని ఆయన గుండెల మీద చేసుకొని చెప్తారు. తన డ్రైవర్ని పక్కన వాళ్ళకి పరిచయం చేస్తూ శాంతా బయోటెక్స్లో నాతో పాటు కొలిగ్ అని చెప్తారు ఆయన వాళ్ళ డ్రైవర్ని. పై స్థాయి వ్యక్తి నుంచి అటెండర్ స్థాయి వ్యక్తి వరకు అందరికీ సంస్థలో షేర్స్ పంచారు. జీతం పెంచడం కాకుండా దాంతోపాటు వాళ్ళ పనికి తగ్గట్టుగా షేర్స్ని పంచారు. ఆ తర్వాత దాంతో పిల్లలు పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు, పిల్లలను చదివించుకున్న వాళ్ళు ఆ షేర్స్తో ఇల్లు కట్టుకొని వరప్రసాదం అని పేరు పెట్టుకున్న వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. నా మిత్రుడు కూడా శివశంకర్ గారని, ఆయన నాకు 30 లక్షలు వచ్చిందని చెప్తాడు ఆ షేర్స్ ద్వారా. అందులో ఆయన సీనియర్ కెమిస్ట్ శాంతా బయోటెక్నిక్స్లో. నేను అలాంటి సజ్జనుడు పేరుతో అది ఆయన జీవితంలో మచ్చలేదని అనుకుంటున్నాను. అందువల్ల ఈ సంస్థ నిరాఘాటంగా ఆయన 10 ఏళ్ళు ప్రస్తుతానికి పరిమితి విధించారు. తర్వాత సంగతి తర్వాత చూసుకుందామని మన స్వధర్మ సేవా సంస్థ తరఫున ఆయనకు ధర్మజ్యోతి పురస్కారం ఇవ్వటానికి ఆయన అట్టాగా అంగీకరించరని, ఇక్కడ ఏదో ఉపన్యాసం ఇవ్వాలని అట్లా చెప్పుకుంటూ వచ్చి దాంతోపాటు ఏదో మీకు సత్కారం జరుగుతుందని అట్లా మాయమాటలు చెప్పి తీసుకొని వచ్చాము. సత్కారం జరిగిన తర్వాత అంతకుముందు అన్నమయ్య లైబ్రరీ చూపించాం. పుస్తకాలన్నీ గుట్టలు కింద పడేసి ఉన్నాయి కదా. ఆ తర్వాత ఆయన సత్కారం అది జరిగిన తర్వాత ఆ సత్కారం విలువ ₹1,00,000. అది ప్లస్ 15 కలిపి ఆయన 16వ వ్యక్తి. ఆ సత్కారం పుచ్చుకున్న వాళ్ళలో 16వ వ్యక్తి 16 లక్షలు అన్నమయ్య గ్రంథాలయానికి డొనేట్ చేశారు. అరే 25వ వ్యక్తి అయితే బాగుండే అనుకున్నా నేను. 25వ వ్యక్తి అయితే బాగుండేదే అనుకున్నాను, కానీ అప్పటికి 16వ వ్యక్తి అయ్యారు. ఆ సజ్జనుడి పేరుతో జరిగేది నిరాటంకంగా సంగీత సాహిత్య సేవతో జరుగుతుందనే నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. మీ అందరి శుభాకాంక్షలతో ఆ తదుపరి అయిపోయింది ఈ సభ. ఆ తదుపరి రామరాజు దినకర్ గారు, అరుణ్ ప్రకాష్ గారి అనే 2 విద్వాంసుల సహకారంతో బృందా మాణిక్యవాసిగన్ గారు ప్రహ్లాద భక్తి విజయాన్ని మనకి వినిపిస్తారు. ఆ సభ అయిపోయిన తర్వాత ఈశ్వర వరప్రసాద్ పరిషత్తు తరఫున నోరు తీపి చేసుకుని వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సెలవు. కిషోర్ గారు తదుపరి కార్యక్రమాన్ని జరుపుతారు. థ్యాంక్స్ అండి. శ్రీ హనుమత్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి అయి నమః. సభాయ నమః. త్యాగరాజ సంస్కృత సంఘంలో ఈరోజు
ఈశ్వర వరప్రసాద్ పరిషత్ వారి ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి సంగీతాభిమానులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరికొద్ది క్షణాల్లో ప్రముఖ విద్వాంసురాలు విదుషి డాక్టర్ శ్రీమతి బృందా మాణిక్యవాసం గారు చెన్నై నుంచి విచ్చేశారు. వారి యొక్క గాత్ర సంగీతం ప్రహ్లాద భక్తి విజయం అనే ఒక థీమాటిక్ కాన్సర్ట్ ప్రారంభం కాబోతుంది. వీరికి ఈరోజు పక్కవాద్య సహకారంగా విద్వాన్ రామరాజు దినకర్ గారు వైలిన్పై సహకారం అందిస్తారు. అలాగే విద్వాన్ కె అరుణ్ ప్రకాష్ గారు చెన్నై నుంచి విచ్చేశారు. వారు మృదంగంపై సహకారం అందిస్తారు. విద్వాంసుల పరిచయం నేను చేస్తాను. ముందుగా మీ యొక్క కరతాళ ధ్వనులతోటి we will invite the artist onto the dais. డాక్టర్ శ్రీమతి బృందా మాణిక్యవాసం గారు చాలా ప్రఖ్యాత విద్వాంసులైనటువంటి విదుషి శ్రీమతి సుగుణ వరదాచారి గారి డిసైపుల్ వారు. వీరు వారి 10వ ఏట నుంచే కర్ణాటక సంగీతం యొక్క అభ్యసించి ప్రస్తుతం ఆల్ ఇండియా టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్గా చెన్నైలో వీరు అనేక సభల్లో కచేరీలు నిర్వహిస్తున్నారు. అలాగే వీరు మాస్టర్స్ డిగ్రీ ఇన్ బయో స్టాటిస్టిక్స్ ఫ్రమ్ జార్జ్ టౌన్ యూనివర్సిటీ యుఎస్ఏలో పట్టభద్రులై ఉన్నారు. అలాగే ఎంఏ మ్యూజిక్ ఫ్రమ్ మద్రాస్ యూనివర్సిటీ. ఈరోజు ఈ కచేరీకి పక్కవాద సహకారం వైలిన్పై మా సభకు ఎన్నో సంవత్సరాలుగా వీరు సహకారం అందిస్తున్నారు. మరొకసారి వెల్కమ్ యూ సార్. ఈరోజు మరొకసారి కరతాళ ధ్వనులతోటి ఈరోజు కచేరీని
బంధన భక్త వందనము రఘునందన వందనము రఘునందన వందనము రఘునందన. నన్ను వీడచి గదల కోరు నన్ను వీడచి గదల కోరు इति जन्म ये देह
ఏటి జన్మమే ఓ రామ ఏటి జన్మమే ఓ రామ ఏటి జన్మమే ఓ రామ ఏటి జన్మమే
పామద మగ మద నిరి సద నిరి నిస దని పద నిరి సద సారి గారి స దని సగ గమగ పమద మగ నిర మగ మద నిరి సగ నిద పమద పమగ రి సని తప మగ పస నిద సమగ గరి సగ నిజరి సని రి ని సద దని మదని గారి స నిజరి సరి గారి సని సగరి సరి ని రి సని సద దని దని మా దగ మదని రి సగర శయనుని పమని దవ మగరి దని గబ మద మదని సగర పమగ దవ మగని దవ మగ మదని నిదరి దని దని దరి ని దని బద మగ మదని సగర దరి దరి గరి దని గరి దని గరి దగరి రి సగ సని సగరి దని గరి దగరి దరి రి సగ సని గరి దని పమద మదని గరి దని దని దమ మగ మదని సగ ని దని ని దని ని దని
బద పదని దని సరి సరి ది సరి బద మమ గమ గమ మద బని దద పమ గరి పమ దద పమ గ పమ ద మదని సరి గరి సరి ని సరి సరి గరి సరి ని సరి సరి గరి ద పమ గరి సరి ద గరి గరి సరి ద ని సరి దని సని ద బద గరి గరి సని దని రే సని ద బద ని సతి సని ద పమ గమ బద మబదని ద పదని సని గమ గమ బద పమ మబదని ద బద పద పదని సరి గరి దని ద ని దని సని ద బద గరి గరి దని దని రే సని ద బద ని గమ గమ బదని ద రశయను యాగా
అద్భుతంగా సాగుతుంది ఈనాటి కచేరీ గురించి ఒక్క నిమిషంగా మాట్లాడవలసిందిగా మా బుసులపల్లి మాస్టర్ గారిని కోరుతున్నాను. నమస్కారం. ఇంత బ్రహ్మాండంగా ఉన్న కచేరీ గురించి మధ్యలో మాట కచేరీ అవసరమా? ఏం లేదు, చాలా బాగా పాడారు. ఆమె అది ఎక్కడ మోస్ట్ ఎనర్జెటిక్గా పాడారు. అందులో వరాళి పాడడం. ఒక విషయం ఏంటంటే కర్ణాటక సంగీతంలో వరాళి ఎవరు చెప్పరు కదయ్యా, చెప్పరు, గురువులు చెప్పరు వరాళి. అది స్వతహాగా నేర్చుకుని వరాళి తయారై పాడాల్సిందే. పంచరత్న కీర్తనలో కనకన రుచిరా వరాళి, అది కూడాను సొంతంగా నేర్చుకుని పాడడమే ఇప్పటికీ ఉంది, కానీ గురువులు చెప్పడం లేదు. కానీ అంత డెప్త్ఫుల్గా వరాళి పాడడం అన్నది ఆ అమ్మాయి చాలా, ఇందాకే అనుకున్నాం మోస్ట్ ఎనర్జెటిక్ అని, అంత బాగా పాడారు. సరే, మన రామరాజు అమ్మ దినకర్ విషయం చెప్పక్కర్లా, వాళ్ళ అన్నయ్య ఎంత ఒబిడియంట్, ఈయనంత ఒబిడియంట్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా పెద్దవాడు, గొప్ప కచేరీల్లో వాయించిన వాడు అరుణ్ ప్రకాష్. మిశ్ర చాపుకి జాగా అట్టి పెట్టుకుని దాని మీద ఖండం, 3 ఖండం తగతగిట తగతగిట తగతగిట, అద్భుతం అప్ప. అది నడవడం కష్టం. మిశ్రం ఉండేది 14 అక్షరాలు, 12 అక్షరాల దగ్గర సర్దుకోవడం అంటే కొంచెం ఈజీ. అంటే 3 4లు ఉంటాయి, 4 బదులు 5 వాడుకోవచ్చు. కానీ మిశ్ర 14 అక్షరాల దగ్గర 15 అక్షరాలు, ఒక్క అక్షరమే అది అది అటు ఇటు అయినా కూడా పోయి అవతల పడుతుంది, అంతే కదా దీనికి. అంటే ఎవరికి తెలియదు, తెలుగు సరిగా తెలియదు కదా అన్నా, అర్థమవుతుందా? వెరీ గుడ్. అది ఇంకో విషయం ఏంటంటే అరుణ్ ప్రకాష్లో ఉన్నది ఏమిటంటే చాలా వాయించాలి ఒక్కసారి అనుకోడు. ఇంకొకటి ఏమిటంటే కీర్తనకు వాయించడం మృదంగంలో చాలా గొప్ప విషయం అండి. అది పుదుక్కోటై సంప్రదాయంలో మన ఈయన తిరుచి శంకరన్ ఒక మాట అంటాడు, అది ఒక ప్రత్యేకమైన డిసిప్లిన్ అంటాడు కీర్తనకు వాయించడం. ధన్యావర్తం వాయించడం, ఎవరైనా తనకు వచ్చిన పాఠం వాయించడం అది వేరే విషయం. కానీ కీర్తనకు వాయించడం చాలా జాగ్రత్తగా ఎడం మీదనే ఎక్కువ గమకం తీసుకొస్తూ అది వాయించడం, అది వాళ్ళ ట్రెడిషన్. అది ఇప్పుడు పుదుక్కోటై సంప్రదాయం నుంచి రామనాథపురం మురుగుభూపతి మధుర సోముకి ఎప్పుడూ మురుగుభూపితే అమ్మా, కరెక్టేనా? అదొక పళని సుబ్రహ్మణ్యం బాణి. పళని సుబ్రహ్మణ్యం పుదుక్కోటై దక్షిణామూర్తి పిళ్ళే అయ్యా, అదేనా? అట్లాగే ఇంకో పిళ్ళే అమ్మా, అది వాద్యారు కందస్వామి పిళ్ళే, నటరాజ సుందరం పిళ్ళే, గణేష్ పిళ్ళే వైలన్ను, నటరాజ సుందరం పిళ్ళే ఫ్లూటు. ஆமாம், எனக்கு அந்த பேர் எல்லாரும் தெரியும். వాళ్ళ సంప్రదాయం అది. గణేష్ పిళ్ళే కంజరా వాయించినా కూడా అద్భుతంగా వాయిస్తాడు. అది కూడాను కీర్తనకు చాలా అనుకూలంగా ఉంటుంది. కీర్తనకు అనుకూలంగా వాయించడం, 3వ వైలను ఓకలు, ఇంకొక ఓకలో ఇంకొక వైలను లాగా వాయించడం, అది మృదంగంలో చాలా గొప్ప విషయం. అరుణ్ ప్రకాష్ అట్లాగే వాయించాడు, చాలా బాగుంది, కచేరీ బాగుంది. అయితే ఏమిటంటే మీకు మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో లేకపోతే తమిళిసై సంఘంలో, ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీలో ఉన్నంతమంది ఆడియన్స్ మా దగ్గర మేము చూపలేమయ్యా. ఇది ఆంధ్రప్రదేశ్. కానీ ధన్యావర్తం అద్భుతం, చాలా 2 నిమిషాలు, ఆ 2 నిమిషాలు అద్భుతం, చాలా ఫైన్, బాగుంది. ఇంకా అమ్మ నిన్ను మా రవికృష్ణ కట్టి వేశాడు. ఎందుకంటే ఆ ప్రహ్లాద భక్తి విజయం కాకుండా ఫ్రీగా అయితే ఎన్నెన్నో పాడేదాన్ని, అంతే కదా. చాలా బాగుంది కచేరీ. ఇది ఏర్పాటు చేయటం శుభసూచకం. మా ఈశ్వర వరప్రసాద పరిషత్తు ఇక సంగీతాన్ని విడవకుండా
రక్షిస్తుంది అని నమ్ముతూ సెలవు. నమస్కారం. ఆర్టిస్టులకు చిన్న చిరు సత్కారం ఇవ్వవలసిందిగా శ్రీమతి పద్మావతి గారిని, అలాగే ప్రధానోపాధ్యాయులుగా చేసిన శ్రీ ప్రి శ్రీధర్ గారిని సాధారణంగా వేది మీదకి రమ్మంటున్నాను. పద్మావతి గారు. నేర్పండి 5 minutes. మేడం మధ్యకి వచ్చేసాయి. హరే రామయ్య పాహి రామ చంద్ర రాఘవ హరే రామయ్య పాహి రామ చంద్ర రాఘవ హరే పాహి రామ చంద్ర రాఘవ పాహి రామ చంద్ర రాఘవ హరే పాహి రామ చంద్ర రాఘవ जनक सूता रमण कावरे हरे रामैया जनक सूता
రమణ కావవే హరే నీవు గనుక నన్ను వేగబ్రోవవే అంబుజాక్ష 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 వేగ జోడరా హరే రామయ్య అంబుజాక్ష వేగ జోడరా హరే కటాక్షంబులేని జన్మమేలరా శోధనలకు 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 నేను పాత్రమా శోధనలకు నేను పాత్రమా హరే రామయ్య శోధనలకు నేను పాత్రమా హరే రామయ్య శోధనులకు నూతి పాత్రమా రాజరాజ పూజిత ప్రభో హరే త్యాగ రాజరాజ రాఘవ ప్రభో రాజరాజ పూజిత ప్రభో హరే త్యాగ రాజరాజ రాఘవ ప్రభు త్యాగరాజ రాఘవ ప్రభు రాజరాజ త్యాగవ ప్రభు రూపములకు నిత్య జయ మంగళం పవమాన సుతుడు పడు పదారములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం ప్రహ్లాద నారదాది భక్తులు పొగడుచుండే నీ నామ రూపములకు నిత్య జయ మంగళం రాజీవ నయన త్యాగ రాజాది వినోదమైన నీ నామ రూపములకు నిత్య జయ మంగళం జయ మంగళం శుభమంగళం మంగళం 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 మొన్న